ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. టీడీపీ న్యాయవాది గుడిపాటి లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 2 రోజుల క్రితం వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు న్యాయవాది లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రూల్స్ పాటించేవారు కౌంటింగ్ కు అక్కర్లేదని, వాదించేవారు మాత్రమే వెళ్లాలని అంటూ సజ్జల వ్యాఖ్యలు చేశారు. చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. టీడీపీ న్యాయవాది గుడిపాటి లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 2 రోజుల క్రితం వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు న్యాయవాది లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రూల్స్ పాటించేవారు కౌంటింగ్ కు అక్కర్లేదని, వాదించేవారు మాత్రమే వెళ్లాలంటే సజ్జల వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. టీడీపీ న్యాయవాది గుడిపాటి లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 2 రోజుల క్రితం వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు న్యాయవాది లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రూల్స్ పాటించేవారు కౌంటింగ్ కు అక్కర్లేదని, వాదించేవారు మాత్రమే వెళ్లాలి అంటూ సజ్జల వ్యాఖ్యానించారు. జూన్ 4న కౌంటింగ్ సెంటర్లలో గొడవలు సృష్టించేందుకు వైసీపీ కుట్రలు చేస్తోంది. తాడేపల్లిలో వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకు ఏర్పాటు చేసిన సమావేశంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కౌంటింగ్ సమయంలో వైసీపీ ఏజెంట్లు తిరగబడాలన్నారు. టీడీపీ జనసేన ఏజెంట్లను లెక్క చేయొద్దని బహిరంగంగానే చెప్పారు. ఈసీ చెప్పే రూల్స్ కు తలాడించే ఏజెంట్లను పెట్టొద్దంటూ వైసీపీ నేతలకు సూచించారు. ఏమైనా జరిగితే వైసీపీ ఏజెంట్ల వెనక తామున్నామని, ఏదైనా చెయ్యండి అనే సంకేతాల్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చారు. చూస్తా ఉన్నాం. జూన్ 4న కౌంటింగ్ సెంటర్లలో గొడవలు సృష్టించేందుకు వైసీపీ కుట్రలు చేస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. తాడేపల్లిలో వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకు ఏర్పాటు చేసిన సమావేశంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ఆయనపైన టీడీపీ నేతలు కేసులు కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు కేసులు నమోదు చేశారు ఈ అంశానికి సంబంధించి సజ్జల పైన. సో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? వెరీ గుడ్ మార్నింగ్ పవన్. రాష్ట్రంలో వైసీపీ ఏజెంట్లని రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడమే కాకుండా మీరు రూల్స్ పాటించే వాళ్ళు కౌంటింగ్కి వెళ్ళొద్దు, వాదనకు దిగే వాళ్ళు మాత్రమే కౌంటింగ్ వెళ్ళాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు వైసీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీకి సంబంధించిన లీగల్ సెల్ న్యాయవాది గోడపాటి లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న
గోడపాటి లక్ష్మీనారాయణతో పాటు టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమాతో పాటు వీళ్ళంతా కూడా వెళ్లి పోలీసులకు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడమే కాకుండా రెండు గ్రూపుల మధ్య వివాదాలు సృష్టించే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని, దీనివల్ల కౌంటింగ్ సమయంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది అని చెప్పి కూడా వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధంగా వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి పంపించడం వలన కౌంటింగ్ లో వాళ్ళు తెలుగుదేశం పార్టీ కౌంటింగ్ ఏజెంట్లతో వివాదానికి దిగే ప్రమాదం ఉందని, దీనివల్ల కౌంటింగ్ సెంటర్ లో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది అని చెప్పి కూడా పిటిషన్ లో ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో టేపులను కూడా వాళ్ళు పోలీసులకి అందించారు. దీనిపై వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలి అని కూడా వాళ్ళు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి నిన్న రాష్ట్ర సీఈఓ కార్యాలయంలో కూడా దేవినేని ఉమాతో పాటు టీడీపీ నేతలంతా కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఎలక్షన్ కమిషన్ కూడా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అయితే ఈ లోపు తాడేపల్లి పోలీసులు కొద్దిసేపటి క్రితం సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. ఐపీసీలోని 153(305)(2) ఐపీ సెక్షన్ల కింద, అదేవిధంగా ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125 కింద కూడా కేసులు నమోదు చేసినట్టు కొద్దిసేపటి క్రితం గోడపాటి లక్ష్మీనారాయణకి తాడేపల్లి పోలీసులు పంపించిన సమాచారంలో పేర్కొన్నారు. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా ఇచ్చారు. 273/2024 లో ఈ నంబర్ ఇచ్చి ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినట్టు కొద్దిసేపటి క్రితం ఎఫ్ఐఆర్ కూడా వాళ్ళు విడుదల చేశారు. పవన్, రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.